ప్రకాశం జిల్లాలో వైసీపీ సిట్టింగ్ ఎంపీని సీఎం జగన్ పక్కన పెట్టేశారు. పార్టీ నాయకులు కూడా ఆ నేతను కలవద్దని ఆదేశించారు. దీంతో పాటు ఆ ఎంపీకి మద్దతుగా ఉన్న మాజీ మంత్రికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, వారి పొలిటికల్ ప్లాన్స్ ఏంటి? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీఎం జగన్ చెక్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. మరోవైపు ఎంపీ మాగుంటని పార్టీ నేతలెవ్వరూ కలవకూడదని ఆదేశించారు. ఇప్పటికే ఆయనతో భేటీ అయిన కొంతమంది నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫ్యాన్ పార్టీలో చేరారు. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి 2 లక్షల పైచిలకు మెజారిటీతో గెలుపొందారు. అయితే అప్పటి ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని తప్పించి మాగుంటని బరిలోకి దించింది పార్టీ నాయకత్వం. ఈ పరిణామం వైవికి మింగుడు పడలేదు. అనంతర పరిణామాల్లో ఢిల్లీ మద్యం కేసులో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి చిక్కుకున్నారు. దీంతో రాఘవరెడ్డి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసు మాగుంటకి ఎదురుదెబ్బగా మారింది. అదే అవకాశంగా వైవి సుబ్బారెడ్డి తిరిగి ఒంగోలు పార్లమెంట్ స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ ఇప్పుడు ఆయన్ను రాజ్యసభకు పంపాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. మరోవైపు మాగుంటకి సిట్టింగ్ స్థానం కావాలంటే ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని తిట్టాలని సీఎం జగన్ కండిషన్ పెట్టారట. అంతేకాదు 170 కోట్ల నగదు డిపాజిట్ రూపంలో చూపించాలని ఆదేశించారు అని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రతిపాదనలను ఎంపీ తిరస్కరించారట. దీంతో సిట్టింగ్ స్థానం లేదని జగన్ తేల్చి చెప్పారు. మరోవైపు పార్టీలో పక్కన పెట్టిన ఈ నేతను ప్రోత్సహించవద్దని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సైతం హెచ్చరించారని సమాచారం. దీంతో మాగుంటకి మద్దతుగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఒంగోలు లోక్సభ సీటుకి ఆయనుంటేనే తాను సిట్టింగ్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని బాలినేని కండిషన్ పెట్టారు. ఇదే అంశంపై సీఎం జగన్ తో చర్చించేందుకు తాడేపల్లొచ్చిన బాలినేనికి 3 రోజుల పాటు జగన్ దర్శన భాగ్యమే లభించలేదు. దీంతో పార్టీ నాయకత్వం తీరుపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. మాగుంట విషయం మాట్లాడేందుకు ఇష్టపడని జగన్ మాజీ మంత్రి బాలినేనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఒంగోలు లోక్సభ స్థానం కోసం మాగుంట తరపున వకాల్తా పుచ్చుకున్న బాలినేనికి కూడా చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారట. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి సన్నిహితుడిగా ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా ఆయనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాలినేనితో ఆయన సమావేశమై లోక్సభ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు అని ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన సహచరి ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తావో నాకు తెలీదు, నీకో దండం, నీ సీఎంకి మరో దండం అంటూ ఈ మాజీ మంత్రి విసుక్కున్నారు అని టాక్. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంటకి తప్ప తాను మరొకరికి మద్దతివ్వనని బాలినేని తేల్చి చెప్పారు అని వినిపిస్తోంది. మరోవైపు వైసీపీలో అవకాశం లేదని నిర్ణయించుకున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాలినేనిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.